Ashoka, the third emperor of the Mauryan dynasty, ruled India from 269 to 232 BC. His rule is considered as one of the most significant periods in Indian history. Ashoka's rule marked a significant shift from violence to non-violence after the bloody Kalinga War. He converted to Buddhism and propagated his teachings, spreading the message of peace, tolerance throughout his empire. కళింగ యుద్ధం తర్వాత శాంతి కాముకుడై బౌద్ధ మతాన్ని అవలంబించడమే కాకుండా బౌద్ధ మత వ్యాప్తికి విశేష కృషి చేశాడు. ప్రసిద్ధ ఇంగ్లీష్ రచయిత హెచ్జి వెల్ తన అవుట్లైన్ ఆఫ్ హిస్టరీ పుస్తకంలో అశోకుడి గురించి ఇలా రాశాడు. వేలాది రాజులు, మహారాజులు, చక్రవర్తులు, సామ్రాట్టులు వగైరాలతో కిక్కిరిసిపోయిన చరిత్ర పుటల్లో అశోకుడి పేరు ఒక తారలాగా తలుక్కుమంటుంది. सच कभी झुकता नहीं, रोके कभी रुकता नहीं, हम चले उस राह पर जो राही कभी रुकता नहीं, जो राही कभी रुकता नहीं। सम्राट की देन ही हर दिल के पास है, जो चल रही है सांसें वो बुद्ध की सांस है, वो बुद्ध की सांस है। धम्म को अपना के अहंकार को रोका, बुद्ध धम्म को अपना के अहंकार को रोका। महाराजाओं का राजा बना सम्राट तू अशोका, महाराजाओं का राजा बना सम्राट तू अशोका। बुद्ध धम्म को अपना के अहंकार को रोका, बुद्ध धम्म को अपना के अहंकार को रोका। महाराजाओं का राजा बना सम्राट तू अशोका, महाराजाओं का राजा बना सम्राट तू अशोका। सोने की चिड़िया थी धम्म की पाली से गुंजा भारत का हर कोना, शिल्प शिलालेख से सजा पहाड़ों का सीना, धम्म चक्र फैलाया तूने समंदर पार ठोका, धम्म चक्र फैलाया तूने समंदर पार ठोका। महाराजाओं का राजा बना सम्राट तू अशोका, महाराजाओं का राजा बना सम्राट तू अशोका, महाराजाओं का राजा बना सम्राट तू अशोका, महाराजाओं का राजा बना सम्राट तू अशोका। शरणं गच्छामि, धम्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि, बुद्धं शरणं गच्छामि। And time to time our country was ruled by many dynasties like Shaka, Shunungas, Kanvas, Kushan. After Kushan's king, Satvana dynasty started ruling Maharashtra and Andhra Pradesh including Telangana, and their rule even extended to Madhya Pradesh and Karnataka. Gautamiputra Shatakarani was one of the most powerful king under this dynasty. He was succeeded by Vasishthiputra Pulamavi.
మాతలుగా ఘన కీర్తి పొందిన సుప్రభాత సుజాత వహిని గౌతమి సుత శాతకర్ణి బహుపరా కక్షల కాళరాత్రిలోన కాంతిక రాజసూయాధ్వరమునే జరిపెరా కత్తులలోన చిత్రమైన శాంతికి తానే వేదస్వరముగా పలికెరా సాహో సార్వభౌమ బహుపరాన్నే కన్న పుణ్యంతన్న ఏది విన్న కాదనుకున్న జననికి జన్మభూమికి తగిన తనయుడి వన్న వన్నన పొందరా కన్న పుణ్యంతన్న ఏది విన్న కాదనుకున్న జననికి జన్మభూమికి తగిన తనయుడి వన్న వన్నన పొందరా సాధించే విజేతను సాహో సార్వభౌమ సాహో నాన్నే సృష్టించే విధాతను సాహో సార్వభౌమ అమృతమంథన సమయమందున ప్రజ్వలించిన ప్రళయ భీకర కరళమును గళమందు నిలిపిన హరుడురా శుభకరుడురా బహుపరా పరపాలకుల పద పంకముతో కలుషమైన ఇలని పిలిచెరా బలకరా దావానరములే దాడి చేసిన దుండగీడుల గునుమరా సాహో సార్వభౌమ బహుపరాయణ ధర్మత్రాని భారుని పైన కాలు నింది తక్షణముచ్చి రక్షణనిచ్చు భిక్షక అవతరించర దేవరాయణ ధర్మత్రాని భారుని పైన కాలు నింది తక్షణముచ్చి రక్షణనిచ్చు భిక్షక అవతరించర దేవరా శాతవాహనులు తమ రాజ్యంలో రాజుల చిత్రాలతో నాణాలను ప్రవేశపెట్టినందుకు చరిత్రలో ప్రసిద్ధి చెందారు. శాతవాహన రాజవంశం 3వ శతాబ్ద ప్రారంభంలో ముగిసింది. ఆ తరువాత భారతదేశ చరిత్రలో స్వర్ణయుగాన్ని ప్రారంభించి గుప్త రాజ్యాన్ని స్థాపించారు. ఈ గుప్త రాజుల కాలంలో అన్ని ప్రాంతాలలో శాంతి భద్రతలు నెలకొన్నాయి. వీరు సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి మరియు ఆవిష్కరణలకు దారితీశారు. కళ మరియు ఇంజనీరింగ్ అలాగే గణితంలో కూడా. ముఖ్యంగా ఈ కాలంలో సంస్కృతి వ్యాప్తి చెందినది. చంద్రగుప్త మరియు సముద్రగుప్తుడు గుప్త రాజ్యానికి ప్రసిద్ధి చెందిన పాలకులు. అజంతా, ఎల్లోరా మరియు ఎలిఫెంటా ఈ కాలంలోని ప్రసిద్ధి చెందిన స్మారక చిహ్నాలు మరియు శిల్పాలలో బౌద్ధ, జైన మరియు హిందువుల ముద్రలు ఉన్నాయి. హిందూ ఉదయగిరి గుహలు మరియు దేవగఢ్లోని దశావతార దేవాలయాలు ఈ కాలంలోని మరికొన్ని ప్రముఖ చారిత్రక అవశేషాలు. Initiating the golden age in Indian history, Sri Gupta founded the Gupta kingdom, which encompassed maximum part of India during 320 CE to 550 CE. During this period, the Gupta kings were successful in ensuring peace.
గణ 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 గుండెలలో జే గంటలు మోగెను రక్కసి మూకలు ముక్కలు ముక్కలయ్యేలా ఏ గణ 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 కన్నులలో చిచ్చులు రేగను చిక్కటి చీకటి నెర్రగరగిలించేలా వర దాటిన నీ కత్తి సహనమ్మిక సరిపెట్టి ఎంబడురా ఎదటకి రారా నువ్వు ఆ బతుకేరా బదవవుతావురా నీడంటే మన నీడే కదరా నడురా వెదురా ముందుకు పదరా వేటంటే మన కాటే కదరా కయ్యానికి సయ్యందా పదరా నీడంటే మన నీడే కదరా నడురా వెదురా ముందుకు పదరా వేటంటే మన కాటే కదరా కయ్యానికి సయ్యందా పదరా చరిస్తే జై కొడతారంతే సింగం నువ్వై చూలి పిలిస్తే రోసం చూస్తే ఉండదు ఉరకలు పెట్టందే పిడుగల్లని అడుగే పడితే పిడికెడు పిండకుండా నీపై దాడికి దిగితే మిడతలు దండేదుండగులంతా నెరవాడిని పులి మేరులు దాటేలా తెరవకుండా అడుపంటూ ఆగదు కదరా సరిగే యుద్ధకాండ భారత జాతి భవితకు సాక్ష్యం ఇదిగోరా మన జెండా వీడంటే మన నీడే కదరా నదురా ముందుకు పదరా వేటంటే మన కాటే కదరా కయ్యానికి సయ్యంగా పదరా వీడంటే మన నీడే కదరా నదురా ముందుకు పదరా వేటంటే మన కాటే కదరా కయ్యానికి సయ్యంగా పదరా I would like to invite my colleagues Aisha, Vice Principal of Smart Kids, Revati, in charge of SVHS High School, to present year report. Please welcome. Good evening one and all. We welcome you to annual day Atal Bharat. The students spoke before us, explained more about the education system at SVHS Smart Kids. We are here to represent the year report of SVHS Smart Kids. Let's start with a quote of Swami Vivekananda. We want education by which character is formed, strength of mind is increased, the intellect is expanded, and by which one can stand on one's own feet. The motto of the school also indicates the same. First motto of our school is individuality. Each and every student of our campus is unique with their own intelligence, talents and skills. Responsibility is the second motto. A child should know the right things required for the life, its a value and so on. A child should be independent and need to do the works properly. I don't want this. If a child has individuality and responsibility, there is no doubt that the third motto is going to form in the child, that is character. This is the most important quality required in all the students than the marks and achievements. What is good and bad should be adapted. Teaching and learning happens through activities, self-expressions, experiments, various education reads. Thereby, the students observe the full core of their subjects. Our students participated in essay writing competition which are held at state level on occasion of Independence Day, Swami Vivekananda Jayanti and Science Fair, and secured
first prize. Our students participated in Olympiad exam at our school campus, and our students competed with other school students and reached national level and stood in top 3rd position. Apart from this, our students participated SGF State Games Federation conducted at our school campus, and our students competed with other school students and secured first prizes in volleyball, Kho-Kho, Kabaddi. Our students visited various educational trips like ISRO and zoo for experimental learning. Our main focus is on the skills development of each and every student. Classes start with the meditation that helps the student to concentrate on the topic. Every Saturday, our students participate in the activities like yoga, skating, debate, group discussions for the improvement of communication skills and leadership qualities. An awareness program was conducted at our campus to educate students on the dangers of drug abuse. The SVHS Smart Kids family celebrate all the national and cultural festivals with a lot of joy and pride. Students celebrate birthday by planting tree or donating money instead of distributing chocolates for safer environment. Focus on slow learners. As all the students do not have equal abilities of learning, we identify their learning abilities and track and support the slow learners by 4 magical ways: individual teaching, encouragement and patience, peer support, regular feedback. At our school, we strive to build responsibility, individuality and character in every student. Our commitment extends beyond academics to the holistic development of children, ensuring they grow into responsible members of society. One of the most awaited events of the year, our annual day, is not just a showcase of talent, but a meaningful experience designed around thought-provoking themes. Over the years, we have explored Navaras, the 9 emotions that shape human experiences; Panchabhutalu, the 5 elements and their significance in life; Panchendriyalu, our senses and the importance of self-control. Now, Akhanda Bharat, understanding our rich history and cultural heritage. Through these themes, we immerse students in values and knowledge that stay with them for a lifetime. When they grow up and look back, we hope they recall their experiences with joy and appreciation for the lessons learned in their formative years. As a school, our focus remains on preparing students not just for exams, but for life, so they can contribute meaningfully to society. With unwavering support from parents, we are inspired to bring even more enthusiasm, aspirations and enriching experience in the coming years. Together, let's continue shaping a bright future. Yes, you are right, Aisha. At last, we expect support from the parents. Come and meet the teachers and attend the parent-teacher meeting, so that let's all together make the kids' life fruitful. Let us wind up the year report by the thought of Swami Vivekananda: see for the highest, aim at the highest, and you shall reach the highest. Thank you, everyone. After Gupta's rule, our country was ruled by Chalukya Empire. It was a prominent South Indian dynasty, which later expanded to Central India. Pulakeshin II was one of the great rulers of this dynasty after Chalukya Empire. Chola kingdom came to rule. Chola dynasty was considered as one of the greatest kingdom in South India, which witnessed the golden era when Raja became the king in 985 CE. He extended his kingdom to Sri Lanka island, as well as his successor Rajendra Chola defeated Maipala, the Pala king, and captured the area surrounding the Ganga river. Chola khadga sancharam samharam o soga saripu శిఖరం స్పృశించేర మారా కుమార చోర చిత్త చోర రారా ఏలు కోర కరవాల నీ వేళ కనులను
చేర రాజ్యాన్ని ప్రాచీన ద్రావిడ సామ్రాజ్యం అని కూడా పిలుస్తారు. ఇది కేరళ మరియు తమిళనాడులను ప్రముఖంగా పాలించింది. పశ్చిమాసియాలో మరియు గ్రీసులతో వాణిజ్య సంబంధాలను నెలకొల్పడంలో చేర పాలకులు చరిత్రలో ప్రసిద్ధి చెందారు. ఈ కాలంలోనే ఆంధ్రదేశాన్ని పాలిస్తున్న కాకతీయ రాజులలో స్త్రీలు అబలలు కారు, సబలులు అని నిరూపించిన స్త్రీ రత్నములలో రాణి రుద్రమ్మదేవి మొదట ఎన్నదగినది. ముదితలు నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించనని అని పోతన్న గారు రాసిన వాక్యమును రుజువు చేసింది రాణి రుద్రమ్మదేవి. దీనికి 1000 సంవత్సరాల చరిత్ర గలదు. కోటను తలచినంతనే కాకతీయ సామ్రాజ్యం గుర్తుకు వస్తుంది. కాకతీయ వంశస్థుడు రుద్రదేవ మహారాజు ఓరుగల్లు నగరమును నిర్మించి దాని రాజధానిగా చేసుకొని పాలించాడు. గణపతి దేవుని కుమార్తె రుద్రమ్మదేవి గణపతి దేవునికి కుమారులు లేనందున ఆమెను పుత్రుడిగా భావించి మగవారు ధరించే దుస్తులను ధరించెను. యుద్ధ విద్యలను నేర్పించెను. కత్తె సాము, కర్రి సాము, గుర్రపు స్వారీ ఆమె బహు తేలికగా నేర్చుకున్నది. Kakatiya dynasty is remembered as a courageous figure in Indian history for her immense contribution to the Indian freedom
freedom struggle. She ascended the throne of Warangal in South India. గణపతి దేవుని మరణానంతరం రుద్రమదేవి కాకతీయ రాజ్య సింహాసనమెక్కెను. స్త్రీ రాజ్యమును పాలించుటయా అని కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తి వచ్చిన దేవగిరి రాజులను రుద్రమదేవి యుద్ధంలో పరాజితులను చేసి బుద్ధి చెప్పింది. రుద్రమదేవి ప్రజలను కన్నా బిడ్డల వలె పాలించింది. వారికి ఏ లోటు కలగకుండా రాజ్యమును ధర్మం 4 పాదాల నడిచేటట్లు పాలించింది. రుద్రమదేవి ప్రజలను కన్నా బిడ్డల వలె పాలించింది. ఆమె ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ కాలంలోనే ఎంతో విచక్షణ భావంతో ఆలోచన భరితంగా వర్షాల ద్వారా వృధాగా పోతున్న నీటిని ఒడిసి పట్టడానికి ఎత్తుపల్లాలను గమనించి ఎన్నో చెరువులను తవ్వించింది. అందులో లగ్నవరం పాకాల చెరువులు నేటికి చెక్కు చెదరకుండా అద్భుతమైన సందర్శన ప్రదేశాలుగా ఎంతో మందిని ఆకర్షిస్తున్నాయి. అయితే ఈమె తవ్వించిన చెరువులలో గొలుసుకట్టు చెరువులు ఎంతో మంది ఆకలిని తీరుస్తున్నాయి. మన ఊర్లలో ఉన్న 90% చెరువులు కూడా ఆ కాలంలో తవ్వించినయే. గొలుసుకట్టు చెరువులు అనగా వర్షం ద్వారా వచ్చిన నీరు ఎత్తులో ఉన్న చెరువులు నిండుతూ క్రింద వైపుకు ఉన్న చెరువులు ఒకదాని తర్వాత ఒకటి నిండుతూ ఉంటాయి. ఇలా నిండిన నీటితో ప్రజలకు పాడి పంటలకు త్రాగునీరును సాగునీరును అందిస్తూ ప్రజల సంక్షేమం కోసమే పాటుపడింది. ఇలా ప్రజల క్షేమమే ధ్యేయంగా బ్రతికిన ఆమెను అందరూ జేజమ్మగా కొలిచేవారు. కమ్ముకొన్నా చీకట్లోనా కొమ్ముకొచ్చే వెలుతురమ్మా, కచ్చ కట్టి కత్తి పడితే చిచ్చూరేపే కాళేవమ్మా. నీ కన్నూరిమి చూడగానే దూసిన కత్తి వణికి పోవునమ్మా. పట్టి బొమ్మ గీస్తే అదే నీ గుండెకే అద్దమమ్మా. అందరినీ ఆదరించే దయామయి అన్నపూర్ణ నీవమ్మా. ఆలన పాలనలో నువ్వే నేలకు తల్లివమ్మా. నువ్వు పలికేదే తిరుగులేని వేదం, నువ్వు చేసేదే ఎదురులేని చట్టం. ఓర్పులోన ధరణి మాతవమ్మా, తీర్పులోన ధర్మమూర్తివమ్మా. జయజమ్మా మాయమ్మ, జయజమ్మా ఓయమ్మ, జయజమ్మా జయజమ్మా మా జయజమ్మా. జయజమ్మా మాయమ్మ, జయజమ్మా ఓయమ్మ, జయజమ్మా జయజమ్మా మా జయజమ్మా. నువ్వు రుద్ర రూపమెత్తగానే కాలమే కద్దరిల్లిపోయేనమ్మా. రుద్ర శక్తులకు నీ దాటితో గుండెలే బద్దలైపోయేనమ్మా. ముసగొట్టే కామాందుని కసి తీరగ తొక్కవమ్మా. పుట్టుగట్టనే ఆదుకొన్న ఆ అపర భద్రకాళి నీవమ్మా. Societal norms of her time, proving that leadership and bravery are not defeated by gender. Her determination and tactical brilliance were crucial, maintaining her kingdom's independence. ఈమె పరిపాలన
కాలంలో మన దేశానికి వచ్చిన మార్కో పోలో రుద్రమ్మదేవి చాలా సమర్థురాలైన మహారాణి అని తన యాత్రదర్శినిలో వ్రాసుకున్నాడు. రుద్రమ్మదేవి తన రాజ్యం చుట్టూ కాచుకొని ఉన్న శత్రు రాజులను తన పరాక్రమముతో అణచివేసింది. రుద్రమ్మదేవికి కూడా పుత్ర సంతానం లేనందున తన కూతురు కొడుకైన ప్రతాపరుద్రుని సింహాసనాధిపతిగా ప్రకటించింది. కాకతీయ రాజులు లలిత కళలను వృత్తి విద్యలను బాగా పోషించారు. శిల్పకళ ఉట్టిపడేటట్లు అనేక దేవాలయాలు నిర్మించారు. ఓరుగల్లు కోటలోని విజయ తోరణము, స్వయము దేవాలయము, హన్మకొండలోని 1000 స్తంభాల గుడి, భద్రకాళి గుడి, రామప్ప దేవాలయాలు నిర్మించారు. భారతదేశం సాంప్రదాయాలకు ఎక్కువ విలువనిస్తుంది. అందులోనూ హిందూ మతానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. సాంప్రదాయాలలో ముఖ్యంగా పట్టుకొమ్మ లాంటివి ఆ దేవాలయాలు. దేవాలయాలకు వెళ్ళినప్పుడు మనసు ఉల్లాసభరితంగా ప్రశాంతంగా ఉంటుంది. అందరూ చూడండయ్యా చూపిస్తాడు ఏదో లీలా. అలరే అలా ఆయనందలాలా ఆడలా ఈలేశాడు కోలాటాల కోలా కోలా. దూరంగా రంగా దొంగ దాతో కొయ్యాలా, వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా. మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ, మంచి చెయ్యాలో చాలా చాలా. ఎవడో ఏలా ఇది నీ నేల, నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా. ఆటోళ్ళు బజే బాజే, ఆటోళ్ళు బజే బజే బాజే, ఆటోళ్ళు బజే బాజే, ఆటోళ్ళు బజే. ఆమెకి లొంగేటోడు బాధేం తీరుస్తాడు, అవుల్ని తోలేటోడు నిన్నేం పాలిస్తాడు. నల్లని రంగున్నోడు అల్లరి పేరున్నోడు, నీ పిచ్చి ఎన్నాళ్ళు అన్నాళ్ళు అన్నేళ్ళు నీలోనే ఒకడై ఉంటాడు. బజే బాజే ఆటోళ్ళు బజే బాజే, ఆటోళ్ళు బజే 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 రంగు బజే బజే రంగు బజే బజే బాజే ఆటోళ్ళు బజే బాజే, ఆటోళ్ళు బజే 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 బాజే ఆటోళ్ళు బజే బాజే, ఆటోళ్ళు బజే 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 బాజే ఆటోళ్ళు బజే బాజే, ఆటోళ్ళు బజే బజే బాజే ఆటోళ్ళు బజే బాజే, ఆటోళ్ళు బజే. The oppressive rule of the Delhi Sultanate, Rudramadevi resisted foreign invaders with the bravery. As a fierce warrior, she led her army into the battle, ensuring the protection of her kingdom and its people. Her story is a shining example of courage and leadership, which reminds us the fight for freedom is not just a limited, but it is a timeless battle. In year 1206 AD, Rudramadevi Delhi Sultanate was founded by Turks, who comes from Central Asia. Dynasties like Slaves Dynasty, Khilji Dynasty, Sayyid Dynasty, Lodi Dynasty ruled one after another in the era of Delhi Sultanate, which spanned from 1206 AD to 1526 AD.
After eliminating Lodi dynasty, the Mughal emperor spread its wings and captured most of the India and ruled till the 18th century until the British annexation started by London. Based East India Company, the Mughal emperor was found by Babur. After defeating Ibrahim Lodi, the Mughal empire witnessed many powerful leaders like Aurangzeb, Akbar, Shah Jahan. Among all, Akbar was the most important Mughal emperor. He expanded his empire through war and diplomacy. Akbar encouraged in art, architecture and literature. He was used to make his region a culture old age. He is remembered as a wise and just ruler in Indian history. భారతదేశ చరిత్రలో గొప్ప చక్రవర్తులలో అక్బర్ ఒకడు. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన బాబర్ మనమడు దాదాపు భారతదేశం అంతా తన ఆధీనంలోకి తెచ్చాడు. అతని సైనిక విజయాలు, పరిపాలన సంస్కరణలు, మత్సహనం అతన్ని గొప్ప చక్రవర్తిగా చేశాయి. అక్బర్ పాలన భారత చరిత్రను గణనీయంగా ప్రభావితం చేసింది. ఇతని పాలనలో మొఘల్ సామ్రాజ్యం పరిమాణంలో, సంపదలో 3 రెట్లు పెరిగింది. అతను శక్తివంతమైన సైనిక వ్యవస్థను సృష్టించాడు. సమర్థవంతమైన రాజకీయ సామాజిక సంస్కరణలను ప్రవేశపెట్టాడు. ముస్లిమేతరుల మీద మతపరమైన పన్నును రద్దు చేసి అధిక సివిల్ పదవులలో వారిని నియమించడం ద్వారా ఆయన స్థానిక ప్రజల విశ్వసనీయతను గెలుచుకున్న మొదటి పాలకుడయ్యాడు. नजराना सब नगरन मां हर आंगन मां प्रेम है तुम्हारा हर हर मन मां
ఇతను స్థానిక సంస్కృత సాహిత్య అనువాదం చేసి ప్రజల సహకారంతో స్థిరమైన సామ్రాజ్యాన్ని ఏర్పరిచాడు. అందువలన అక్బర్ కాలంలో ముఘల్ పాలనలో బహుళ సాంస్కృతిక సామ్రాజ్య పునాదులను నిర్మించబడ్డాయి. అక్బర్ చక్రవర్తి కుమారుడైన సలీం ఇతడే తర్వాత జహంగీర్గా పిలువబడ్డాడు. షాజహాన్ మన భారతదేశపు 5వ ముఘల్ చక్రవర్తి. ఇతను 1628 నుండి 1658 వరకు పరిపాలించాడు. ఢిల్లీలో ఎర్రకోట మరియు జామా మసీదులో సహా అనేక ఇతర ముఖ్యమైన చిహ్నాలను కూడా ఇతడే నిర్మించారని అంటారు. ఔరంగజేబ్ సామ్రాజ్యాన్ని గొప్ప పరిధికి విస్తరించాడు. After Aurangzeb, the Mughal Empire weakened and Marathas under the leadership of Chhatrapati Shivaji challenged the Mughal rule. He implemented strong governance system and promoted religious tolerance. His coronation in 1674 at Raigad Fort marked the official establishment of his kingdom. భారత జాతి ముద్దుబిడ్డ వీరత్వం పరాక్రమానికి ప్రతీకగా ఛత్రపతి శివాజీని భావిస్తారు. భారతదేశ చరిత్రలో గొప్ప యోధుల సువర్ణాక్షరాలు లిఖించబడ్డ పేర్లలో ఛత్రపతి శివాజీ పేరుకు ఎంతో గొప్ప ప్రత్యేకత ఉంది. ఎందుకంటే చిన్నతనంలోనే మొఘలుల దాడిలో హిందూ మతం అంతరించిపోతుందని, వారితో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేసినప్పుడు శివాజీ మహారాజ్ మండే నిప్పు కణికలా దూసుకొచ్చాడు. మొఘలుల రాజులతో ఎంతో విరోచింతగా పోరాడాడు. అందుకే హిందూ మతాన్ని కాపాడిన ఘనత ఒక మరాఠా మహారాజ్ శివాజీకే దక్కుతుండడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓటమి తప్పదు అని అనిపిస్తే యుద్ధం నుంచి తప్పుకోవాలి, అనుకూల సమయాన్ని చూసి దాడి చేసి గెలవాలి. ఈ సూత్రాన్ని శివాజీ నమ్మేవాడు. శివాజీ సారథ్యంలో మరాఠా శక్తి బలపడడంతో అది ఇంకా భావోద్వేగ భరితంగా మారింది. బ్రాహ్మణులను, గోవులను సురక్షించడానికి భూమికి దిగి వచ్చిన దేవుని అవతారంగా అతన్ని భావిస్తారు. Jai Bhavani, Jai Shivaji. With his words of valor, Chhatrapati Shivaji Maharaj ignited the spirit of independence and self-rule. A fearless warrior and a visionary leader, he challenged the Mughal establishing the Maratha Swaraj. Shivaji's deep respect for his people laid the foundation for India's fight for freedom, inspiring generations to rise against Swaraj. Swaraj is my birthright and I shall have it. नंदिनी नंदित में विश्व विनोदिनी नंदनुते गिरिवरविंद शिरोगिरि वासिनि विश्व विलासिनि जिष्णुनुते भगवति हे शिवि कंठ कुटुंबिनि भूरि कुटुंबिनि भूरि कृते जय जय हे महिषासुर मर्दिनि नम्रत पर्दिनि शैलसुते सुरवर वर्षिणि गुरुधर दर्शिणि दुर्मुख वर्षिणि हर्षरते त्रिभुवन घोषिणि शंकर घोषिणि निर्विष घोषिणि घोष
శివాజీ మహారాజ్ లక్ష్యంలో ప్రధానమైనది హిందూ గుర్తింపు, సంస్కృతి మరియు ఆధ్యాత్మికత. హిందుత్వ రక్షకుడిగా ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్ర భారత చరిత్రలో నిర్వహించదగిన అధ్యాయం. ఆయన అజయ స్ఫూర్తి, సైనిక ప్రతిభ మరియు రాజ్యం పట్ల అచంచలమైన నిబద్ధత తరతరాలుగా లక్షలాది మంది భారతీయులకు ఇంకా స్ఫూర్తిని అందిస్తూనే ఉంటాయి. ఇది ఇలా ఉండగా మొఘలుల కాలంలోని బ్రిటిష్ వారు ఆగస్టు 24, 1608 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా భారతదేశంలో ఉన్న సూరత్లో అడుగుపెట్టారు. వీరు మొఘలుల కాలంలో ఇండియాకి వచ్చారు. 1793 సంవత్సరంలో మొఘల్ యొక్క బీహార్, బెంగాల్ను స్వాధీనం చేసుకున్నారు. ఇలా వ్యాపార నిమిత్తం మన దేశానికి వచ్చి ఖండాలుగా విభజించి పాలిస్తున్న మన రాజుల యొక్క అనైక్యతను ఆసరగా చేసుకొని మనపై పెత్తనం చెలాయించడం మొదలుపెట్టారు. బ్రిటిష్ వారికి బానిసగా మారడం ఇష్టం లేక వారికి ఎదురు తిరిగిన గొప్ప వారిలో ఝాన్సీ లక్ష్మీబాయి ఒకరు. భారతదేశం ఎందరో వీరులను, వీరమాతలను కన్న తల్లి. 18వ శతాబ్దంలో మాతృభూమి దాస్య శృంఖాలను ఛేదించడం కోసం ఎందరో వీరులు, వీరమాతలు ఈ గడ్డపై జన్మించారు. స్వాతంత్ర సాధన కోసం వారి ప్రాణాలు తృణప్రాయంగా తల్లి భారతీ పాదాల చెంత సమర్పించారు. తల్లి భారతీ కిరీటంలో మణిలా వెలిగారు. అందులో అగ్రగణ్యురాలు మణికర్ణిక మన ఝాన్సీ లక్ష్మీబాయి. ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. तिनका था हमने सवारा अपनी वो माटी और घर बारा, लुट रहा ये चमन अपना वतन, आंखों से अपनी लुट रहा ये चमन अपना वतन, आंखों से अपनी संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन गए विजयी भव, विजयी भव, गगन गए विजयी भव। भटकी है रोशनी, है छटपटा रही रोशनी, गगन गए विजयी भव। घायल है तेरा जल, तू नदी है राह बदल, पानी बुलबुला रहा है कल कल कल, तू निकल माटी ने तेरी आज पुकारा, धरती ये पूछे बारंबार, लुट रहा ये चमन तेरा वतन, आँखों से अपनी लुट रहा ये चमन तेरा वतन, आँखों से अपनी संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के
गगन कहे विजय भव। These forts immortalize the bravery of Rani Lakshmibai, who fought fiercely against British rule to protect her kingdom and India's freedom. Born in 1828, she grew up mastering the art of warfare, riding horses and wheeling sports with unmatched skill. When the British annexed Jhansi under the doctrine of lapse, she refused to surrender and led her army with a remarkable courage. స్త్రీని పురుషుడికి నీడగా అబలగా వ్యక్తిత్వం లేని దానిగా చూస్తున్న రోజులలో స్త్రీని మనిషిగా కాక మరో బొమ్మగా మగవారు తలసిన కాలంలో మహిళలంటే ఏమిటో నిరూపించడానికి జన్మించిందా అన్నట్లు ఉదాహరణగా నిలిచింది ఝాన్సీ లక్ష్మీబాయి. ఆశ్రితులకు అమ్మ, ప్రజలకు సమర్థురాలైన పాలకురాలు, శత్రువుల పాలిట కాలికగా వ్యవహరించింది. 1857లో ఆంగ్ల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించి భారతదేశంలోని బ్రిటిష్ పాలనలో ఝాన్సీకి రాణిగా ప్రసిద్ధికెక్కింది. Clad in battle armor, with her 3 months old son tied to her back, she fought bravely, striking fear into the hearts of her enemies. Her resistance shook the foundation of British rule, inspiring countless revolutionaries. Mera Jhansi nahi dungi, mai rahu ya na rahu, mera Bharat rehna chahiye. Her words still echo as a patriotism, reminding us that true freedom is won by those who dare to fight for it. देश से है प्यार तो हर पल ये कहना चाहिए, मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिए। देश से है प्यार तो हर पल ये कहना चाहिए, मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिए। सिलसिला ये बात मेरे यूं ही चलना चाहिए, मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिए। मेरी नस नस तार कर दो और बना दो एक सितार, राग भारत मुझ पे छेड़ो झंझनाओ बार बार। देश से ये प्रेम आँखों से छलकना चाहिए, मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिए। जरा सीमा में रहना सीख ले, ये मेरा भारत अमर है सत्य कहना सीख ले। भक्ति की इस शक्ति को बढ़कर दिखाना चाहिए, मैं रहूं या ना रहूं
भारत ये रहना चाहिए। भूलूं ना एक क्षण तुझे, रक्त की हर बूंद तेरी है, तेरा अर्पण तुझे। युद्ध ये सम्मान का है, मान रहना चाहिए। मैं रहूं या ना रहूं, भारत ये रहना चाहिए। मैं रहूं या ना रहूं, भारत ये रहना चाहिए। मैं रहूं या ना रहूं, भारत ये रहना चाहिए। రాణిగా మారి ఆ తర్వాత వితంతుగా మారి పాలన బాధ్యతలు చేపడుతున్న సమయంలో ఆంగ్లేయులు ఝాన్సీని ఆంగ్లేయుల రాష్ట్రంలో వీరిన ప్రకటనకు ప్రాణత్యాగం చేసింది. ఆమె ఝాన్సీని రక్షించడానికి ఒక యోధుడిలా మారి ఆమె జీవితం కత్తి పట్టింది. అపూర్వమైన ఓర్పు, సహనం మరియు ధైర్య సాహసాల ద్వారా ఝాన్సీ తన అపూర్వమైన ఓర్పు, ధైర్యం మరియు ధైర్య సాహసాల ద్వారా ఆమె ఆంగ్ల శత్రు సైన్యాన్ని అంచనా ఉంచింది. ఝాన్సీ లక్ష్మీబాయి తన బలమైన శౌర్యానికి అర్థాన్ని ఇచ్చింది. పరపాలనలో పరపీడనతో అలమటిస్తున్న దేశవాసులలో దేశం పట్ల, స్వతంత్రం పట్ల కోరికను పెంచి దేశమాతను దాస్యం నుంచి విముక్తురాలను చేసే ధ్యేయంతో తన ప్రాణాలను తృణప్రాయంగా భావించి సమర్పించడానికి సిద్ధపడ్డ త్యాగమూర్తి ఝాన్సీ లక్ష్మీబాయి. है मेरी ज़मीं अफसोस नहीं, जो तेरे लिए सौ दर्द सहे। महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे न रहे। मेरी ज़मीं महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे। फीका ना पड़े कभी रंग तेरा, जिस्मों से निकल के खून कहे। बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। सरसों से भरे खलियान मेरे, जहाँ झूम के भंगड़ा पा न सका। आबाद रहे वो गांव मेरा, जहाँ लौट के वापस जा न सका। ओ वतना में वतना में तेरा मेरा प्यार निराला था। कुर्बान हुआ तेरी असमत पे मैं, कितना नसीबों वाला था। तेरी मिट्टी में मिल जावा, गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। After Rani Lakshmibai rule ended in 18
1858, the British took direct control of India. The East India Company was dissolved and British rule led to economic exploitation and famine. Nationalist movement grew with the Indian National Congress forming in 1885 to demand self-rule. The 1905 partition of Bengal sparked protest forcing its reversal in 1911. During World War I, 1914 to 1918, calls for independence grew stronger with the leaders like Mangal Pandey, Lala Lajpat Rai, Bal Gangadhar Tilak, Bipin Chandrapal, Dadabhai Naoroji and many more freedom fighters, among which Alluri Sita Ramaraju was one of the most prominent fighters. అల్లూరి సీతారామరాజు భారత స్వతంత్ర చరిత్రలో ఒక మహోజ్వల శక్తి ఇతడు. జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర ఉద్యమాల్లో ఒక ప్రత్యేక అధ్యాయం. విప్లవం పేరు చెబితే వెంటనే గుర్తుకొచ్చేది విప్లవ వీరుడు, తెలుగు జాతి ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు. బ్రిటిషర్లను గడగడలాడించి వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన వీరపుత్రుడు అల్లూరి. మన్యం పులకిస్తుంది, గుండె ఉప్పొంగుతుంది. ఆ పేరు మన్యానికి ఒక విప్లవ నినాదం, ఉప్పొంగే ఆవేశానికి ప్రతీక, ఉడకలెత్తించే ఉత్సాహం, తెల్లదొరల పెత్తనానికి ఉత్పాతం లాంటిది. ఈయన పేరు అడుగు పిడిగై, అగ్గి పిడిగై, మాట తూటాగా పేలి తెల్లవాడి గుండెల్లో నిద్రించిన పౌరుషాగ్ని మన అల్లూరి. అల్లూరి విధానం నినాదమై ఒళ్ళు గగ్గు పుడిచే సన్నివేశం అయింది. ఈ కాలంలోనే అందరూ అల్లూరికి మన్యం వీరుడు అనే బిరుదునిచ్చారు. Alluri Sitaramaraju was a fearless revolutionary who led the Rampa rebellion 1922 to 1924 against British rule, fighting for the rights of tribal people in Andhra Pradesh. With unmatched courage, he challenged the oppressive British policies and inspired countless freedom fighters. Oh
వీరలేవరా దీక్షభూని సాగరా తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా దారుణ మారణ కాండకు చల్లగిల్లవద్దురా నీటి లేని సాధనాలు నేటి నుండి రద్దురా దారుణ మారణ కాండకు చల్లగిల్లవద్దురా ఎదురవద్దు బెదరవద్దు ఎదురవద్దు బెదరవద్దు నింగి నీకు హద్దురా ఎవడు వాడు ఎతటివాడు ఎవడు వాడు ఎతటివాడు ఇటు వచ్చిన తెల్లవాడు కండబలం కొండబలం కబళించే దుండగీడు మానధనం ప్రాణధనం దోచుకునే దొంగవాడు తగిన శాస్తి చెయ్యదా తరిమి తరిమి కొట్టరా తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా ఈ దేశం ఈ రాజ్యం ఈ దేశం ఈ రాజ్యం నాదే అని చాటించి ప్రతి మనిషి తొడలు కొట్టి శృంఖలాలు పగులగొట్టి చురకత్తులు పదును పట్టి తుది సమరం మొదలు పెట్టి సింహాలై గర్జించాలి సంహారం సాగించాలి వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం స్వాతంత్ర వీరుడా స్వరాజ్య భానుడా అల్లూరి సీతారామరాజా అల్లూరి సీతారామరాజా స్వాతంత్ర వీరుడా స్వరాజ్య భానుడా అల్లూరి సీతారామరాజా అల్లూరి సీతారామరాజా అందుకో మా పూజలందుకో రాజా అందుకో మా పూజలందుకో రాజా అల్లూరి సీతారామరాజా అల్లూరి సీతారామరాజా
1922-24 మధ్యకాలములో రంప లేదా మన్యం అటవీ ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో బ్రిటిష్ ప్రభుత్వంపై స్థానిక గిరిజనులు చేసిన కానీ తిరుగుబాటును మన్యం విప్లవంగా పిలుస్తారు. 1923లో ఉద్యమాన్ని దెబ్బతీయడానికి పోలీసులు గిరిజనులు చిత్రహింసలు పెట్టినా కూడా వారు ఉద్యమకారుల పక్షనే నిలిచారు. తెలుగు వీరులేవరా దేశమేలు దేవరా దీక్షభూని సాగరా దిక్కుమాకు నీవెరా తెలుగు వీరులేవరా దేశమేలు దేవరా దీక్షభూని సాగరా దిక్కుమాకు నీవెరా తెలుగు వీరులేవరా దేశమేలు దేవరా తెలుగు వీరులేవరా దేశమేలు దేవరా. ఈ తిరుగుబాటు తదనంతర కాలంలో ఆంధ్ర ప్రాంతంలో సాగిన జాతీయోద్యమానికి స్ఫూర్తిని అందించి నెత్తురు మండే యువతకు ఆరాధ్యుడై మన్యం గుండెగుడిలో కొలువైన దేవుడిగా నిలిచాడు. అల్లూరి సీతారామరాజు legacy echo in the slogan Bharat Mata Ki Jai Vande Mataram, reminding us of his undying love for the motherland. From the foresters of Gondwana, another hero rises Komaram Bhim to protect the Gond tribal community. He coined the slogan Jal Jangal Zameen, water, forest, land, emphasizing the tribal peoples right then natural resources and land. అడవి అంటే వృక్షాలు, మృగాలు, జలపాతాలు మొదలైన వాటితో జనసంచారం తక్కువగా కలిగిన రమ్యమైన ప్రదేశం. ఆహార పదార్థాలు ఇంకా ఎన్నో ఉపయోగకరమైన వస్తువులు పుష్కలంగా లభించే ప్రదేశం. జలవనరులకు ఆలవాలం అడవులు. ఎందరో సంచార తెగలకు నిలయంగా ఉంటుంది. ఎన్నో తెగలను, ఎన్నో సంచార జాతులను తన ఒడిలో పెట్టుకొని అమ్మలా లాలిస్తుంది. అటువంటి అడవి గొప్పతనాన్ని చూద్దామా? రోజు
1901 అక్టోబర్ 22న జన్మించాడు. ఇతడు ఆదిలాబాద్ జిల్లాకి చెందిన గిరిజన ఉద్యమ నాయకుడు. జల్ జంగల్ జమీన్, నీరు అడవి భూమి మనది అనే నినాదంతో గోండులను, కోయలను, చెంచులను సంఘటిత పరిచి పోరుబాటలో నడిపించిన విప్లవ వీర కిషోరం కొమురం భీం. మా గూడెంలో మా రాజ్యం అనే నినాదంతో గోండులందరినీ ఏకం చేసి ప్రభుత్వంపై సమరం సాగించిన పోరాట యోధుడు కొమురం భీం. అప్పట్లో ప్రతిదానికి ట్యాక్స్ కట్టాలని పాలకులు హుకుం జారీ చేసేవారు. దీనినే శీస్తు లేదా పట్టి అని పిలిచేవారు. వారి చూపు అక్కడ నివసించే గిరిజనుల గుండెలపై, అమాయక గిరిజనుల ప్రజలపై పడింది. పండించే పంటకు ట్యాక్స్, తినే తిండికి ట్యాక్స్, తాగే నీటికి, చెట్ల ఆకులకి, ఫలాలకి, ఇలా ప్రతి దానికి ట్యాక్స్ విధించేవారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో మారుమూల ప్రాంతంలో, దట్టమైన అడవి ప్రాంతంలో నివసించే ఆదివాసీ తెగలకు ఈ శిస్తులేంటో అర్థమయ్యేవి కావు. కొమురం భీం తన చిన్నతనం నుండే ఇలాంటి దౌర్జన్యాలు ఎన్నో చూస్తూ పెరిగాడు. తెలంగాణ ముద్దు బిడ్డ మన గిరిజన గోండు బిడ్డ పానాలే ఎదురు పెట్టి పోట్లాడిన నేలరా. ప్రజాకార్ల గుండెల్లో రైళ్లను పరిగెత్తించి సిగమెత్తిన సింగమూల శివ తాండవమాడెరా. ఊసే పువ్వుల్లా, ఈసే గాలుల్లా, ఊసే కూతల్లా, రేగడి దిబ్బల్లా, అడుగు మడుగుల్లా, అడవి బతుకుల్లా, కొమరం భీమన్నా నవాళ్ళెరా. తెలంగాణ ముద్దు బిడ్డ మన గిరిజన గోండు బిడ్డ పానాలే ఎదురు పెట్టి పోట్లాడిన నేలరా. అన్యం భూములన్నీ పంటలన్నీ లాగేసి సిద్ధి కలబాది తొలి పోరును చేసినాడు. జల్ జంగల్ జమీన్ నినాదాన్ని చేతబట్టి మాడిన బతుకులను మాగానిగా మలచినాడు. గోండు గూడెంలా, ఓసల వలయంలా, కోలన్ పాటల్లా, ఆత్మనాదాల్లా, తోటి నాయకుల చీకటి బతుకుల్లా ఉద్యమ జాలలతో వెలుగు నింపెరా. తెలంగాణ ముద్దు బిడ్డ మన గిరిజన గోండు బిడ్డ పానాలే ఎదురు పెట్టి పోట్లాడిన నేలరా. అన్యాయాలకు లొంగి రాతను తిరగరాయ ఆఖరి శ్వాస వరకు పోరాటం చేసినాడు. దేవుని లెక్క మన గ్రామాలను కాపాడి నింగిన చుక్కై మా గుండెల్లో నిలిచినాడు. కష్టాలెదురైనా నీవే మా సైన్యం, కలతలు ఎన్నున్నా నీవే మా ధైర్యం. కమ్మని పాటైనా నీతో మొదలెడతాం, కాలం కరిగిన నిన్ను మరువబోము రాజా. తెలంగాణ ముద్దు బిడ్డ మన గిరిజన గోండు బిడ్డ పానాలే ఎదురు పెట్టి పోట్లాడిన నేలరా. ప్రజాకార్ల గుండెల్లో రైళ్లను పరిగెత్తించి సిగమెత్తిన సింగమూల శివ తాండవమాడెరా. Komuram Bhim led
led an armed struggle against the Nizam's forces, resisting unfair laws and forest restrictions. His legacy continues to inspire tribal communities and activities fighting for indigenous rights. He remains a symbol of resistance, bravery, and self-determination, with his fight deeply embedded in the history of Telangana and India's tribal movement. నీరు అడవి భూమిపై హక్కులు తమవేనంటూ ఉద్యమం ప్రారంభించారు. ఏనాటికైనా చచ్చేదే, ఈ బ్రతుకు కంటే ఆ చావే గొప్పదంటూ తన తోటి వారిలో ఉద్యమ స్ఫూర్తి రగిలించాడు. ఎక్కడ పీడన ఉంటుందో అక్కడే స్వేచ్ఛ హక్కుల కోసం గొంతుకలేస్తుంది. ఎక్కడ అణిచివేత ఉంటుందో అక్కడే తిరుగుబాటు మొదలవుతుంది. ఎక్కడైతే నియంతృత్వం ఉంటుందో అక్కడే తిరుగుబాటు మొదలవుతుంది. జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో దండు కట్టి పోరుబాటు సాగించిన ఆదివాసి విప్లవకారుడు కొమరం భీం. స్వతంత్రానికి ముందు హైదరాబాద్ సంస్థాన్ బ్రిటిష్ వారికి అనుకూలంగా వ్యవహరించే నైజాం ఆసాఫ్ జాహెల్ పాలనలో ఉండేది. కొమరం భీం వారిలో కలిగించిన స్ఫూర్తితో మేము తోడవుతాం అంటూ ఒక్కొక్కరుగా కొమరం భీం అనుచరులుగా తరలివచ్చారు. కొమరం భీం నాయకత్వంలో గూడెం ఊర్లన్నీ తన వెంటే నడిచాయి. ఇక వారితోనే జోడెంఘాట్ కేంద్రంగా ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పరచుకొని నిజాం పాలకులపై గేరిలా పోరాటాలకు దిగాడు. సెట్టు సేవ పేరు పెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా, వినబడుతుందా? కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో. కొమురం భీముడో కొమురం భీముడో రగరాగా సూరీడై రగలాలి కొడుకో రగలాలి కొడుకో. కాల్ముక్క పాంచేనని వంగి తోగాల కారడవి తల్లికి పుట్టానట్టేరో పుట్టానట్టేరో. జులుము గద్దెకు తలను వంచి తోగాల తుడుము తల్లి పేగుల పెరగానట్టేరో పెరగానట్టేరో. కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో. పంటోగాల సిలికే రక్తము చూసి సెదిరి తోగాల ఉగులేసి కన్నీరు ఒలికి తోగాల. భూతల్లి సనుబాలు తాగానట్టేరో తాగానట్టేరో. కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో.
इकबाल, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है. This powerful slogan echoes to the hearts of revolutionaries, igniting the flame of freedom. Bhagat Singh, a fearless freedom fighter, dedicated his life to India's independence, challenging British rule with his courage. స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ పాలనను వ్యతిరేకించి విప్లవాత్మక ఉద్యమాలను చేపట్టిన కుటుంబంలో జన్మించాడు. భగత్ సింగ్ భారత స్వతంత్ర సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీధుల్లో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్యపరిచాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే. భారత స్వతంత్ర ఉద్యమంలో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో ఇతడు ఒకడు. ఈ కారణంగానే షహీద్ భగత్ సింగ్ గా కొనియాడపడుతున్నాడు. सरदार किशन दा पुत राजमाता विद्या दा जाया, धन्य भाग खटकर कला तो जग में प्रकाश को लहरा बोलतिया, फजला दिया बहरा बोलतिया, दिया लहरा बोलतिया, फजला दिया बहरा बोलतिया, पिंडा विच जगी पुकार जदों खुद शहरा शहरा बोलतिया, ओ सोए मुल्क विच बलिदाना दा शुरू किया जगराता, ओए वीर भगत सिंह, ओए वीर भगत सिंह, वीर भगत सिंह वे तेरे नाल जुड़ गया नाता, ओए बड़े वीर साडे साडी एक भारत माता, ओए वीर भगत सिंह वे तेरे नाल जुड़ गया नाता, ओए बड़े वीर साडे साडी एक भारत माता। बंदा बैरागी ताप सुने ओ बाबा दीप सिंह दी कथा सुनी, गुरुआ दे पुण्य प्रताप सुने, हाँ साहिब ज़ादी कथा, बंदा बैरागी ताप सुने, बाबा दीप सिंह दी कथा सुनी, गुरुआ दे पुण्य प्रताप सुने, इतना बिच बंदूका कोई चाचे अजीत दे कर्म सुने, सरदारी कंठधारी गुरु ग्रंथ साहिब दे जाप सुने, जनगण मन दा तू ही सच्चा भारत भाग्य विधाता, ओए वीर भगत सिंह वे, ओए वीर भगत सिंह वे तेरे नाल जुड़ गया नाता, ओए बड़े वीर साडे साडी एक भारत माता, वीर भगत सिंह वे तेरे नाल जुड़ गया नाता, ओ बड़े वीर साडे साडी एक भारत माता। Shahid Bhagat Singh was deeply influenced by the Jallianwala Bagh massacre and wanted to free India from oppression. In 1928, along with Rajguru and Sukhdev, he killed British officer J.P. Saunders to avenge the death of Lala Lajpat Rai. In 1929, he and Batukeshwar Dutt threw bombs in Central Legislative Assembly to protest against British laws. Instead of escaping, they surrendered and used their trial to spread revolutionary ideas. Despite facing torture in jail, Bhagat Singh remained strong and wrote about freedom.
గణతంత్ర సంఘంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ అనతి కాలంలోనే అందులోని నాయకులలో ఒకడిగా ఎదిగిన అతను ఆ తరువాత హిందుస్థాన్ సామ్యవాద గణతంత్ర సంఘంగా మార్చాడు. భారత్, బ్రిటన్ రాజకీయ ఖైదులకు సమాన హక్కులను కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎన్నో రోజుల నిరసన చేపట్టడం ద్వారా సింగ్ విపరీతమైన మద్దతును కూడగట్టుకున్నాడు. मेरा रंग दे बसंती चोला, 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 हो आज रंग दे, हो माए रंग दे, मेरा रंग दे बसंती चोला, 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 माए रंग दे बसंती चोला। आजादी को चली बहाने दीवानों की टोलियां, आजादी को चली बहाने दीवानों की टोलियां, खून से अपने लिख देंगे हम इंकलाब की बोलियां, हम वापस लौटेंगे लेकर आजादी का टोला, मेरा रंग दे, ओ मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, माए रंग दे बसंती चोला। ये वो चोला है कि जिस पे रंग चढ़े न दूजा, ये वो चोला है कि जिस पे रंग चढ़े न दूजा, हमने तो बचपन से की थी इस चोले की पूजा, कल तक जो चिंगारी थी वो आज बनी है शोला, मेरा रंग दे, ओ मेरा रंग दे बसंती चोला, 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 आज रंग दे माया रंग दे, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला।